2025కు స్వాగతం పలుకుతూ సూర్యుడు ఉదయించాడు. మబ్బులను చీల్చుకుంటూ సూర్యకిరణాలు నేలను తాకాయి. కొత్త ఏడాదిలో తొలి సూర్యోదయం చూసేందుకు చాలా మంది బీచ్లు, ఇతర పర్యాటక ప్రాంతాలకు వెళ్లి తమ ఫోన్ కెమెరాల్లో ఈ అద్భుత దృశ్యాలను బంధించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని, విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. అటు మిగతా ప్రజాప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నవ వసంతంలో విశ్వవేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం ప్రస్థానం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, ఎన్టీఆర్ తదితరులు కూడా ఎక్స్ వేదికగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. కొత్త ఏడాది తొలి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెలవు కావడంతో ఆసియా మార్కెట్ల నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టంతో 78,033 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 23,597 వద్ద చలిస్తున్నాయి. మీడియా మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. తెలంగాణలో రాబోయే 5 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందంది. కాగా ఇవాళ పటాన్ చెరువులో అత్యల్పంగా 13.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఏపీలోని అరకు, మినుములూరులో 12, పాడేరులో 14, చింతపల్లిలో 16.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయిల్ పామ్ గెలల ధరలే పెంచుతున్నట్లు ప్రకటించింది. టన్ను పామాయిల్ గెలల ధరను 20,506 రూపాయలుగా నిర్ణయించినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నేటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపారు. తైవాన్ను తాము తిరిగి విలీనం చేసుకోకుండా ఎవరూ ఆపలేరని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ధీమా వ్యక్తం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలందరూ ఒక కుటుంబ సభ్యులే. మా బంధాలు ఎవరూ తుంచలేరు. జాతీయ పునర్వ్యవీకరణను ఎవరూ ఆపలేరు అని స్పష్టం చేశారు. దుబాయ్లో న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుర్జ్ ఖలీఫా భవనం నుంచి వెల్లువెత్తిన బాణాసంచా కళ్ళు చెదిరే స్థాయిలో కనువిందు చేసింది. దీంతో పాటు లేజర్ లైట్ షోను కూడా నిర్వహించారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాదేనని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం పేరిట విదేశీ సంస్కృతిని భవిష్యత్ తరాలకు నేటి తరం అలవాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంగ్లేయులు జనవరి 1న మనపై రుద్ది వెళ్లారు. ఆ వలస సంస్కృతిని వదిలేద్దాం. ప్రభుత్వాలు, మేధావులు ఉగాదిని కొత్త సంవత్సరంగా అలవాటు చేయాలి. క్లబ్బులు, పబ్బులు భారత సంస్కృతి కాదు అని పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జనవరి 3 నుంచి 12వ ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలు జరగనున్నాయి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు జాతి వారసత్వ సంపదను భావితరాలకు అందించేలా సమావేశాలు, చర్చలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 3న ఏపీ సీఎం చంద్రబాబు, 5న తెలంగాణ సీఎం రేవంత్తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు రేపటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్నాయి. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పేపర్ 1కు 94,327 మంది, పేపర్ 2కు 181,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 17 జిల్లాల పరిధిలో 92 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత అర్ధరాత్రి 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236, సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్ 177, సెంట్రల్ జోన్ 102, సౌత్ వెస్ట్ జోన్లో 179 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిన సంగతి తెలిసిందే. కొత్త ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. 14 రూపాయల 50 పైసలు తగ్గడంతో ఢిల్లీలో గ్యాస్ ధర 1804 రూపాయలకు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్లో సిలిండర్ ధర 2014 రూపాయలుగా ఉంది. ఇవాటి నుంచి ధరలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి చిత్ర యూనిట్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. జనవరి 2వ తేదీ సాయంత్రం 5:04 ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ఆట మొదలైంది అంటూ చరణ్ పంచికట్టుతో ఉన్న ఫోటోను పంచుకుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది.
ఏపీ సీఎం చంద్రబాబు బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అమ్మవారి సన్నిధికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం నగర టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తన కోసం బొకేలు, సాలువాలు, కేకులు తీసుకురావద్దని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 94 రైళ్ల టైం టేబుల్లో ఇవాల్టి నుంచి మార్పులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో తిరుపతి టు కాకినాడ, తిరుపతి టు ఆదిలాబాద్, లింగంపల్లి టు విశాఖ, షాలిమర్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు తాంబరం సహా పలు రైళ్లు ఉన్నాయి. అలాగే మరికొన్ని రైళ్లకు కొన్ని స్టేషన్లలో కొత్తగా హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటాయి. విజయనగరంలోని గంట స్తంభం డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు నగరవాసులతో కిక్కిరిసింది. యువత బాణాసంచా కాలుస్తూ సినీ పాటలకు డ్యాన్సులు చేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కేకులు తినిపించుకుంటూ ఒకరికొకరు గ్రీటింగ్స్ తెలుపుకున్నారు. విజయనగరం జిల్లా రామభద్రపురం ఎంపీపీ స్కూల్ హెచ్ఎంగా పనిచేసిన కోరెడ్ల విజయగౌరి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత మంగళవారం ఆమె పాఠశాలకు వెళ్లగా విద్యార్థులు ఆమెను చుట్టుముట్టి పాఠశాలకు రావాలని బోరుని ఏడ్చేశారు. దీంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జడ్పీ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది, గుత్తేదారులు జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు చైర్మన్కు వేదాశీస్సులు అందజేశారు. దీంతో కార్యాలయ ప్రాంగణం అంతా కోలాహలం నెలకొంది. అర్ధరాత్రి 12 కాగానే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని ఫ్రెండ్స్కు మెసేజ్లు పంపేశాం. కానీ కొన్నేళ్లు వెనక్కి వెళ్ళి స్కూల్ డేస్ను గుర్తు చేసుకోండి. ఇలా మెసేజ్లు పంపడమే తెలియదు. అమ్మను నాన్నను డబ్బులు అడిగి హీరోల ఫోటోలున్న గ్రీటింగ్ కార్డ్స్ కొనేవాళ్ళం. వాటిపై పేరు, విషెస్ రాసి ఫ్రెండ్స్కు పంచేవాళ్ళం. కొందరేమో చాక్లెట్స్ తీసుకొచ్చి ఒకరికొకరు పంచుకునేవాళ్ళం. ఆ రోజు చాక్లెట్లతో జోబులన్నీ నిండిపోయేవి.